చినుకు పడితే భాగ్యనగరం బాధానగరంగా మారిపోతుంది. రోడ్లే చెరువుల్ని తలపిస్తున్నాయి. గంటల తరబడి ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఇళ్లల్లోకి నీరు, రోడ్లపైకి జనాలు. 10 ఏళ్లు తెలంగాణని అభివృద్ధి చేశాం అని విర్రవీగాం. మరేమైంది ఆ అభివృద్ధి? ఈనాడు చినుకు పడితే అల్లాడిపోతున్నదేనా అభివృద్ధి అంటే? చెరువులేవి, పచ్చదనమేది? చెరువులు ఉంటే ఇవాళ భాగ్యనగరం చినుకు పడితే చిగురుటాకులా వణికిపోయేది కాదుగా. అసలు హైదరాబాద్లో చెరువులే లేవా? ఉన్న చెరువులు కబ్జాల పాలయ్యాయి. మూసీకేమైంది? మూసీ కూడా మునిగిపోయే పరిస్థితి కనిపిస్తోందా? ఇక మరో మార్గం లేదా అంటే ఒకటే పరిష్కారం అంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్ వరదల నుంచి గట్టెక్కడానికి మూసీ పునర్జీవ ప్రాజెక్టు ఒక్కటే పరిష్కారం అని భావిస్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. వచ్చిన వరద నీరు వచ్చినట్టే తరలి వెళ్లేలా ఓ భారీ ప్రణాళికను రూపొందించనుంది. మున్ముందు వరద తాకిడి లేకుండా చేసేలా చర్యలను తీసుకుంటోంది. మూసీ నది తీరాన్ని గేట్వే ఆఫ్ హైదరాబాద్గా అభివృద్ధి చేయాలని రేవంత్ రెడ్డి నిర్ణయించారు. అలాగే గాంధీ సరోవర్ వద్ద ప్రపంచంలోనే ఎత్తైన ప్రఖ్యాత టవర్ను నిర్మించాలని ప్రతిపాదించారు. ఈ 2 భారీ ప్రాజెక్టుల్లో భాగంగా ఔటర్ రింగ్ రోడ్డుకు ఒకవైపున ఎకో థీమ్ పార్కుని నిర్మించాలని కూడా నిర్ణయించారు. బ్రహ్మకుమారిస్ గ్లోబల్ పీస్ సెంటర్ సమీపంలోని బాబు ఘాట్ వైపున ఈ భారీ టవర్ నిర్మించి 2 ప్రాంతాలను ఎలివేటెడ్ గేట్వే నిర్మాణంతో అనుసంధానిస్తారు. మంచినీటి సరఫరా, వరద నియంత్రణకు అనుగుణంగా మూసీ ప్రాజెక్టును డెవలప్ చేస్తుంది. ప్రభుత్వం ప్రపంచవ్యాప్తంగా రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్, వాటి నిర్వహణపై అధికారులు అధ్యయనం చేస్తారు. మూసీ పునర్జీవ ప్రాజెక్టు నిర్మాణంలో అమలు చేయనున్నారు. కాలం మారుతుంది, వాతావరణం కూడా మనకు అనుకూలంగా ఉండడం లేదు. వస్తే అతివృష్టి లేదా అనావృష్టి. కాలానికి తగ్గట్టుగా మనము మారుతుండాలి. హైదరాబాద్ వరదలను తట్టుకోవడానికి మూసీ పునర్జీవన ప్రాజెక్టు ఒక్కటే ఆధారమని ఇదివరకే రేవంత్ రెడ్డి స్పష్టం చేసిన విషయం తెలిసిందే. కానీ అప్పుడు మూసీనా అని పక్కున నవ్వారు. కానీ ఈ రోజు భాగ్యనగర భవిష్యత్తుకి అదే దిక్కు కానుందా? హైడ్రా కారణంగా హైదరాబాద్లో ఉన్న చెరువులన్నీ ఒక లెక్కకొచ్చాయా? దీనివల్ల హైదరాబాద్లో 55 కిలోమీటర్ల పొడవున మూసీని పునరుద్ధరించడం ద్వారా పారివాహక ప్రాంతంతో పాటు నగరంలో ఉన్న అన్ని ప్రాంతాలు, కాలనీలన్నీ సురక్షితంగా ఉండటంతో పాటు లోతట్టు ప్రాంతాలు వరద ముంపునకు గురి కాకుండా ఉంటాయని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. నగరంలోని అన్ని వైపుల నుంచి వరద నీరు మూసీకి చేరేలా ప్రణాళికలను సిద్ధం చేయాలని, నగరంలో ఉన్న హుస్సేన్ సాగర్, దుర్గం చెరువు, మీర్ అలం చెరువులతో పాటు ప్రతి చెరువు కుంటలను నాలాల ద్వారా మూసీకి అనుసంధానం చేయాలని సూచించారు. ఈ ప్రభుత్వంలోనైనా హైదరాబాద్లో పడిన వానకి ఆ నీటికి ఎటు వెళ్తుందా అని దారి దొరుకుతుందేమో చూడాలి.